అందరికీ గుడ్ మార్నింగ్ అండి. స్వీట్ లెమన్ అండి. ఈ చెట్టు వేసి 6 నెలలు అవుతుందండి. అయితే ఏమైందంటే ఇది పాపం ఇటువైపు వచ్చింది కాపు, ఇటువైపు చూసారా ఇది కట్ చేసాను చూసారా. ఇది పెద్దది అయిపోయి పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి ముళ్ళులు వచ్చేసి పెద్దది అయిపోయిందండి. నేనేమనుకున్నానంటే చెట్టు ఎదుగుతుంది కదా అనుకున్నాను, నాకు తెలియదు. ఇంకని చెట్టు ఎదుగుతుంది కదా అనుకున్నా, కానీ కాదంటండి. అది వేరే వీడియో చూశాను నేను. అది ఇవి రెండు కలిపి ఇలా జాయింట్ చేస్తారు కదా, ఫోనింగ్ ఏదో అంటారు, నాకు తెలీదు. జాయింట్ చేస్తారు కదా, అందులోది బాగా అలా ఎదిగిపోతుందట. ఎదిగిపోయి ఈ కాపు కాసేదానికి, ఈ పూత వచ్చేదానికి బలం లేకుండా చేసేసి ఆ కాయలు అవి ఎదగనివ్వదటండి. ఆ సంగతి నాకు తెలవక అలా వదిలేసాను. ఏకంగా ఎంత అయిపోయిందండి, ఎంత అయిపోయింది ఏకంగా. అది ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ వీడియో చూసాక అప్పుడు ఇది కట్ చేశాను అనమాట. కట్ చేశాక ఇంకో కాయలు వస్తున్నాయి, స్వీట్ లెమన్. అవి ఎదగడం మొదలుపెట్టినాయి అనమాట. అలాగే టేబుల్ లెమన్ కూడా ఉందండి. అవి కూడా చూపిస్తాను మీకు. అవి కూడా బాగా వచ్చినాయి. ఇది బాగా వచ్చిందండి. అంటే కాస్తుందో కాయదో అనుకున్నాం, కానీ బాగానే కాసింది. హ్యాపీ. అదైతే ఆకు ఏకంగా అంతంత ఆకు అయిపోయి ఎంత అయిపోయిందో అనుకుంటాం కదా. మొక్క బాగా ఎదుగుతుంది, బాగా కాస్తాయి అనుకుంటాం కదా, కానీ అది వేస్ట్ అట. అది తెలవలేదు. ఇంకోండి ఇది టేబుల్ లెమన్. దీనికి నిండా ఉన్నాయండి, పూత నిండా ఉంది. కాయ బాగా వచ్చిందండి, పూత కూడా బాగా వచ్చింది. అది వచ్చిందల్లా ఏం అవుతుంది అన్నట్టు అవుతున్నాయి అన్నమాట. ఇవేమో టేబుల్ లెమన్ అనమాట. చూడండి బాగా వచ్చినాయి ఇవి కూడా. ఇవి మరి పూత ఎలా వచ్చిందో ఇవి తొందరగా కాసినాయండి. అదైతే లేటుగా కాసింది, కానీ ఇది అయితే ఈ లెమన్ అయితే బాగా తొందరగా కాసింది కాయ. చూడండి బాగా వచ్చింది. దీని పూత వచ్చినప్పుడు స్మెల్ ఉండేదండి. ఆ పువ్వు భలే ఉండేది తెలుసా, ఎంత బాగుండేదో ఆ పువ్వు స్మెల్. ఇది ఒక రోజు 2 రోజులు నాకు ఆ వాసన, సువాసన ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఈ చెట్టు దగ్గరికి బాగా దగ్గరికి అంతా వస్తే అప్పుడు తెలిసిందనమాట, ఈ చెట్టు నుంచే వస్తుందని. చెట్టు చిన్నదే చూసారా బాగా. అది కూడా అలాగే టేబుల్ ఈ లెమను ఇది బాగా పులుపు ఎక్కువ ఉంటుందండి. పులిహోరలో ఉప్పుడు పిండిలో కలుపుకోవడానికి బాగుంటుంది అట.